నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రీపాదుడి పుస్తకాలని పంచిపెట్టాలనే మహాసంకల్పం ఖచ్చితంగా 500 పుస్తకాలు పంచిపెట్టడం అంటే మాటలు కాదు. సో అది మే 28వ తారీఖున డేట్ అయితే ఫిక్స్ చేశారు. లొకేషన్ గురించి అయితే కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి. ఎక్కడ లొకేషన్ అంటే మరి ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఒకసారి చెప్పండి. నేను ఖచ్చితంగా ఈ ఈవెంట్ శ్రీపాద శ్రీ వల్లభులే నిర్ణయించారని ఖచ్చితంగా నమ్ముతాను పద్మిని. ఎందుకంటే అన్ని పుస్తకాలు ఇవ్వాలి అన్న సంకల్పం రావడము అనేది ఆయన నుంచే వచ్చింది అనుకుంటాను. ఎట్లా చేద్దాము, ఎక్కడ చేద్దాము అని అనుకున్నప్పుడు ఎండ వేడి అనేది నా మైండ్లో చాలా ఉంది. ఎందుకంటే నేనేమనుకుంటా అంటే నేను ఎలా ఉండాలని కోరుకుంటాను, జనాలు వస్తే వాళ్ళకి బాధ లేకుండా ఎలా ఉండాలి అనేది చాలా ఆలోచన చేసి ఏసీ హాల్ మాత్రమే మనం బుక్ చేయాలనుకోవడం జరిగింది. అలానే మనం రాజధాని ఫంక్షన్ హాల్ అని చెప్పి మీ కొత్తపేటలో మహాలక్ష్మి థియేటర్ ఉంది, దాని పక్క సందులో రాజధాని ఫంక్షన్ హాల్ అని ఉందన్నమాట. అక్కడ మనం ఫిక్స్ చేసాం. ఈ హాల్ కూడా శ్రీపాద శ్రీవల్లభులే బుక్ చేయించారు ఆయనదని నా గట్టి నమ్మకం. నేనేమనుకున్నానంటే మెట్రో దిగంగానే కొంచెం దూరంలో ఉండాలి అన్నట్టుగా అవైలబిలిటీ అని నేను అనుకున్నాను. అటు చైతన్యపురి స్టేషన్లో దిగిన ఒక 50 రూపీస్ ఆటోలో వచ్చేసేయచ్చు అక్కడ రాజధాని ఫంక్షన్ హాల్కి. లేదు మనము విక్టోరియా మెమోరియల్ గార్డెన్ అని ఉంటుంది స్టేషన్, అక్కడి నుంచి కూడా మధ్యలో ఉంటుంది అనమాట. కొంచెం నడవగలము అని అంటే వాకబుల్ డిస్టెన్సే, లేదంటే ఆటోలోనో లేకపోతే బండి మీద వచ్చేసేయచ్చు. అయితే చాలా ఇంట్రెస్టెడ్గా నాకు ఏమనిపించింది అని అంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం, ఓనర్స్ కూడా ఎలా అంటే నేను వెళ్ళేటప్పటికి ఇట్లా మనం స్వామిది ఈవెంట్ చేస్తున్నాము అని అంటే ఆయన చాలా తగ్గించి ఇచ్చారు పద్మిని. ఫస్టే చాలా అంటే మేము ఇలాంటి వాటికి ఇస్తూ ఉంటామండి, ప్రవచనాలకి వాటికి ఇస్తూ ఉంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మనం జనరల్ కాదు పెద్దది, చాలా చాలా పెద్దది ఏసీ హాల్. ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేయడము, వంట కూడా ఓన్లీ వెజ్ వంటలే ఉంటాయట అక్కడ, నాన్ వెజిటేరియన్స్ వండే ఫంక్షన్స్కి ఇవ్వరట వాళ్ళు అసలు. ఓకే, అట్లా మనం నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి ఈవెంట్ అంటే మనం అలాంటివన్నీ కూడా నిష్టగా చూసుకోవాలి అని చెప్పి ఒకటి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే ఇంకేమైనా చూద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడికి వెళ్ళి ఇంకా ఏది అడగలేదన్నమాట. పర్వాలేదులే ఏదో ఒకటి మనం ముందుకెళ్ళిపోదాము అని ఆలోచించుకొని వెళ్ళడం జరిగింది. నేను అడ్వాన్స్ కట్టడానికి వెళ్దాం అనుకునేటప్పటికి మేనేజర్ అక్కడ ఉన్నారు, ఆయన రామనామం రాస్తున్నారు పద్మిని. నిన్ను తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ ఆయన రామనామం బుక్కే చూపిస్తా నీకు. ఇంత నీట్గా రాయచ్చా రామనామం, అసలు బ్లూ కలర్ అసలు ఎంత బాగా రాస్తున్నారంటే అసలు కొన్ని బ్లూ, కొన్ని రెడ్, కొన్ని బ్లూ, కొన్ని రెడ్ రాస్తున్నారు అనమాట. ఎన్ని రాశారండి మీరంటే 14 బుక్స్ కంప్లీట్ అయ్యాయని అన్నారు. ఎంత నీట్గా అసలు అంటే అంత నీట్గా, అంత శ్రద్ధ ఉంది చాలా. అసలు నాకు భలే బాగా అనిపించింది అనమాట. 14 అంటే 10 లక్షల పైన కంప్లీట్ అయినట్టు, 100 అయితే మనకి 1 కోటి కంప్లీట్ అయ్యాట. ఒక బుక్ లో 1,00,000 నామాలు ఉంటాయి. అయితే నీకు ఫస్ట్ నేను తీసుకెళ్ళగానే ఫస్ట్ మీరు రామనామం బుక్ చూపించండి అని అడుగుతా. ఎంత నీట్ గా అంటే అసలు నాకు అనిపించింది, ఇది శ్రీపాదుల వారి సంకల్పం ఇక్కడ జరగాలి అని అనుకోవడము అని చెప్పి నేను అడ్వాన్స్ చేయడం జరిగింది అన్నమాట. ఆ రోజు ఎప్పుడు రమ్మంటారు? మార్నింగ్ 9 కల్లా వచ్చేస్తే మనము ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకి ముందు బుక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి బుక్ ఇచ్చేస్తే మనకు మార్గం సుగమం అవుతుంది అనమాట. అవునా కాదా? ఇచ్చుకుంటూ వెళ్ళి మనం ఆ రోజు స్వామివారి గురించి కొంచెం మాట్లాడుకుందాము, సిద్ధమంగళ స్తోత్రం చదువుకుందాం, అలాగే ఘోర కష్టోద్ధారణ స్తోత్రం చదువుకుందాము. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చక్కగా అందరు వచ్చి ప్రసాదం స్వీకరించవచ్చు. ప్రసాదం అంటే మళ్ళీ మామూలుగా సింపుల్ గా అంటే కాదు, చక్కగా పెట్టాలి, మనం కడుపు నిండా చక్కగా పెట్టాలి, అన్ని పెట్టాలి అని చెప్పి అన్ని డిసైడ్ అయిపోయి చేస్తున్నారు. స్వామివారిది ఇంకొకటి పెద్ద ఫోటో తీసుకోవాలని కోరిక, అంటే చిత్రపటం ఆయిల్ పెయింటింగ్ లాంటిది చేయించాలి, పెద్దగా ఉండాలి అనేది నా సంకల్పం. శ్రీపాద శ్రీవల్లభులు మరి అది ఎట్లా చేయిస్తారు అనేది చూస్తున్నాను అనమాట. 28వ తారీఖు 9 గంటలకి హైదరాబాద్లో కొత్తపేట అంటే ఎల్బీ నగర్ దగ్గరలో ఉంటుంది రాజధాని గార్డెన్స్.
సో ఇక్కడికి వచ్చేయండి. స్వామి పుస్తకాన్ని అంటే స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరిత్రని స్రవంతి గారి చేతుల మీదుగా మీరు తీసుకోవచ్చు. అలాగే చక్కగా అందరం అసెంబ్ల్ అవుతాం కాబట్టి సామూహికంగా సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేస్తే ఆయన పులకించిపోతారు. అంతమంది కలిసి చేస్తే. నేనైతే ఒక్కటి అనుకుంటున్నా, స్వామి రావాలి ఆ రోజు ఏదో ఒక రూపంలో, మనకు తెలియాలి రావాలి, మనకు తెలియాలని అనిపిస్తుంది నాకు. చూద్దాం కృప ఎలా ఉందో చూద్దాం. అద్భుతం అక్క. చాలా చాలా విశేషవంతమైనటువంటి సంకల్పం, ఎక్కడో కానీ చూడము. సో అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా మాకు పంపించండి అంటున్నారు. దయచేసి పంపించడం అనేది కుదరదు. ఉచితంగా అందరికీ ఇవ్వాలి అనే సంకల్పం కాబట్టి మీరు వచ్చి తీసుకోండి. హైదరాబాద్లో జరుగుతోంది కార్యక్రమం. ఇంకా రకరకాల ప్రాంతాల్లో కూడా చెయ్యాలి అనేది సంకల్పము. చూద్దాం అది ఎలా ఉంటుందో ఏంటో, మనకి ఇప్పుడైతే ఐడియా లేదు. బెంగళూరులో అలాగే వైజాగ్లో కూడా చెయ్యాలి అని అనుకుంటున్నారు. పిఠాపురంలో చెయ్యాలని కూడా ఉంది నాకు. పిఠాపురంలో కూడా. సో ఇంకా అదే కన్ఫర్మేషన్ అయితే లేదు. హైదరాబాద్ వాస్తవ్యులు ఒకవేళ పరిసర ప్రాంతాల్లో దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి ఖచ్చితంగా సద్వినియోగపరచుకోండి. అందరికీ ఆహ్వానం. చాలా చాలా కృతజ్ఞతలక్క. నమస్తే.